కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా దారుణమైన అబద్ధాలు ప్రజలకు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు శాసన మండలి సాక్షిగా వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు అని తేట తెల్లమైంది. ఎందుకంటే ఈరోజు టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ ఋషికొండ బిల్డింగ్కి కావలసిన అన్ని అనుమతులు గతంలో ప్రభుత్వం తీసుకునే కట్టించింది. అవి ప్రభుత్వ భవనాలు. సిఆర్జెడ్ అనుమతులు తీసుకుంది, జీవీఎంసీ అనుమతులు తీసుకుంది, అన్ని అనుమతులు తీసుకొని కట్టించారు అనేసి సాక్షాత్తు మంత్రి గారే చెప్పారు. అంటే వీళ్ళు గతంలో ప్రచారం చేసినవి ఏ పర్మిషన్స్ లేవు అంటూ వీళ్ళు ప్రచారం చేసినవన్నీ అబద్ధమని వాళ్ళే ఒప్పుకున్నారు. అలాగే తీసుకుంటే వీళ్ళు కట్టించిన సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ పెర్ స్క్వేర్ ఫీట్ అరౌండ్ 12,000 లెక్క కట్టించారు. అది కూడా తాత్కాలిక భవనాలు. కనీసం మహిళా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కనీసం బాత్రూమ్స్ కూడా లేకుండా కట్టించారు. ఈరోజు వర్షం పడితే కారిపోయే స్టేజ్లో ఉంది.